అన్యాయం, అక్రమం, ఘోరం. ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అన్ని యుద్ధాలని ఆపారని చెప్పుకుంటూ పకడ్బందీగా అంత ప్రచారం చేసుకున్నా కనీసం కనికరించలేదు. ఇవ్వకపోవడంలో ప్రపంచానికి ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్, జోకులు చూస్తే మాత్రం పగలబడి నవ్వకుండా ఉండలేం. నోబెల్ శాంతి బహుమతి 2025 ప్రకటించగానే ట్రంప్ ఎలా రియాక్ట్ అయి ఉంటాడో తెలియజేసే మీమ్స్ ఎక్స్ను ఊపేశాయి. అయితే ఈసారి నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఈమెకు వెనిజులా ఉక్కు మహిళగా పేరుంది. టైమ్ మ్యాగజైన్ 2025లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో మచాడో పేరు ఉందంటే ఆమె ఎలాంటి నాయకురాలో అర్థం చేసుకోవచ్చు. కానీ జనాలు మచాడో గురించి మాట్లాడకుండా కేవలం ట్రంప్ కలల బహుమతి మిస్ అయిందంటూ జోకులు వేసుకున్నారు. ట్రంప్ ఈ బహుమతిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడంటే ఆపకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు ఆపానని, శాంతి నెలకొల్పానని, నాకు కాకుంటే ఇంకెవరికి శాంతి బహుమతి దక్కుతుందంటూ బ్రాండింగ్ చేసుకున్నాడు. ఇజ్రాయెల్, హమాస్, ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య కాల్పుల విరమణకు కంబోడియా, థాయిలాండ్ గొడవలు పరిష్కరించేందుకు తానే మధ్యవర్తిత్వం వహించారట. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి కృషి చేశారని చెప్పుకొచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కొసావో మధ్య ఉద్రిక్తతలు కూడా ఆయన వల్లే శాంతించాయట. ట్రంప్ ఇలా పకడ్బందీగా ప్రచారం కూడా చేశారు. ప్రపంచంలో అనేక శాంతి కార్యక్రమాల్లో తన పాత్ర ఉందని, అందుకే ఈ గౌరవం తనకే దక్కాలని ఆయన పట్టుబట్టారు. ట్రంప్కు బహుమతి మిస్ అయినందుకు ట్రంప్ చిన్నపిల్లాళ్లా అలిగి చిందులు తొక్కుతున్నట్లు మాఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కకపోయినా ఆయన వల్ల మాత్రం నెటిజన్లకు భారీ వినోదం మాత్రం దక్కింది.